హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మన ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ యూట్యూబ్లో డబ్బులు ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్పానండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క ఉమెన్కి అయితే ఇదైతే ఉపయోగపడుతుందండి. చాలామంది ఇంట్లో ఉండే లేడీస్కి యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదించాలి అని ఉంటుంది. కానీ ఏం కంటెంట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనే కొంచెం ఫియర్ అనేది అయితే ఉంటుందండి. సో మాట్లాడే అవసరం కూడా లేకుండా స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తూ యూట్యూబ్లో అనేది డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే చెప్పానండి. సో లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తారు, అది నాది గ్యారంటీ. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లాస్ట్లో అనేది ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ కొంతమందికి అయితే ప్రమోట్ అయితే అవుతాయి కదా. ప్రమోట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి అనేది అయితే ఉపయోగపడుతుందండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన ఫోన్లో అనేది ప్రతి ఒక్క ఫోన్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళ 100 మందిలో 95 మందికి ఖచ్చితంగా స్క్రీన్ రికార్డింగ్ అంటే ఏంటో తెలుసండి. స్క్రీన్ రికార్డింగ్ అంటే ఓన్లీ వాయిస్ ఎక్కకుండా ఓన్లీ స్క్రీన్ మాత్రమే, స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది మొత్తం కూడా రికార్డింగ్ అయితే అవుతుందండి. అది స్క్రీన్ రికార్డింగ్ అంటే. వాయిస్ అయితే ఎక్కదు, ఓన్లీ స్క్రీన్ మీద మనకి ఏమైతే ఉందో అది మాత్రమే స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది మన ఫోన్లో. నాదైతే రియల్మీ C2 అండి. నేను వీడియో అనేది స్క్రీన్ రికార్డింగ్ చేస్తూనే మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. నా ఫోన్ ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉందండి. నా ఫోన్లో ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ రన్ అవుతుంది. ఎందుకంటే నేను మీకు ఈ వీడియో చూపించడం కోసం స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో పెట్టాను. పైన కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది. చాలామందికి పైన బార్ ఉంటుంది కదా, నోటిఫికేషన్స్ బార్, దాంట్లోనే స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ కనిపించకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అలా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పబోయే ఫస్ట్ కంటెంట్ ఏంటంటే ముగ్గులండి. ముగ్గులు అనేది చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే ఉంటారు. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో ముగ్గులు అనేది అయితే సెర్చ్ అయితే చేశాను. సెర్చ్ చేస్తే ఇలా ఈజీగా చాలా రకాల ముగ్గులు అయితే మనకి కనిపిస్తాయి. మనకి ఏ ముగ్గు నచ్చిందో ఆ ముగ్గు అనేది మనం క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ మన స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా రికార్డింగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అనేది మనకి ఇలా ఉండకూడదండి. వీడియో అనేది లాంగ్ స్క్రీన్ మీద ఉండాలి. మన వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా మనకు లాంగ్ వీడియో 16:9 రేషియోలో ఉండాలి కాబట్టి లాంగ్ స్క్రీన్ మీద మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పేర్లు కట్ట వస్తాయి కదా, ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఆ పేర్లన్నీ పోయి ఇలా నీట్గా అనేది అయితే స్క్రీన్ మీద రికార్డింగ్ అవుతూ ఉంటుందండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం కట్ చేసేస్తే ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది కదండి. మరి మనం ఫ్రంట్ నుంచి పెట్టాం కదా, అవన్నీ కూడా ఉంటాయి కదా, ఏం చేయాలి, ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలని అడుగుతారు. సో అందుకని చెప్పేసి దాని గురించి మన దగ్గర ఒక యాప్ అయితే ఉందండి, వీడియో మేకర్ అనే ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్లో ఎలా ట్రిమ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను ఒక వీడియో మళ్ళీ విడిగా చేస్తాను. ఇది బాగా లెంతీ అయిపోతుంది కదా, ఫస్ట్ మెయిన్ టాపిక్స్ అయితే చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఇలా మొత్తం కూడా వీడియో అనేది అయితే మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవాలండి. ఈ ముగ్గులకి ఎటువంటి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వక్కర్లేదు, ఓన్లీ ఇలా ముగ్గు అనేది పెడితే సరిపోతుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్ కూడా పెరుగుతుంది, అండ్ మానిటైజేషన్ కూడా కంపల్సరీగా అవుతుంది. మనం ఏ వీడియోని దేంట్లోంచి డౌన్లోడ్ చేయట్లేదండి. డౌన్లోడ్ చేస్తేనే మనకు కాపీరైట్ పడుతుంది. అది డౌన్లోడ్ చేయకుండా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే ఎటువంటి కాపీరైట్ అనేది మనకు పడదు. చాలామంది అలా కూడా వీడియోస్ పోస్ట్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మేడం మరి మీకు ఎలా తెలుసు ఇది మీరు పోస్ట్ చేస్తున్నారు, కాపీరైట్ రాకుండా ఉందా అని అడిగితే, నేను కూడా ఒక ఛానల్ పెట్టి కొన్ని వీడియోస్, ఒక 10 వీడియోస్ దాకా పోస్ట్ చేశాను, బాగానే వ్యూస్ కూడా వస్తున్నాయి, అండ్ ఎటువంటి కాపీరైట్ లేదు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగానే మీరు మెహందీ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చండి. అండ్ ఇది ఫస్ట్ టాపిక్ కింద మీకు చెప్పాను కదా, ఇది ఎవరైతే వాయిస్ అయితే ఇవ్వలేను, నా వాయిస్ బాగోదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఛానల్ ఓపెన్ చేయడానికి మంచి ఛానల్ కింద అయితే ఇది చెప్పొచ్చండి. ఇది మెహందీ కూడా, రెండు కూడా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వక్కర్లేదు. అండ్ ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి ఏసఐ గురించి పాటలు, ఏసఐ గురించి సాంగ్స్. చాలామంది జీసస్ని నమ్ముకుంటారు కదా, సో జీసస్ సాంగ్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ అలాగే
వాచ్ అవర్ కూడా మంచి బాగానే వస్తుంది. ఇలాగ సేమ్ ప్రాసెస్ అండి. దానికి ఎలాగా స్క్రీన్ రికార్డింగో దీనికి కూడా అలాగే స్క్రీన్ రికార్డింగ్ అండి. యేసయ్య పాటలు, యేసయ్య కథలు, స్టోరీస్ పెట్టుకునే దాంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో సాంగ్స్‌కి ఈట్లికి కూడా కాపీరైట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఏమి కూడా సినిమా సాంగ్స్ కాదు కాబట్టి ఎటువంటి కాపీరైట్ కూడా మనకు పడదు. జీసస్ సాంగ్స్ కాపీరైట్ ఉండదు. సో, మనం మన ఫోన్‌లోనే మనం ఒక వీడియో చూసి జీసస్‌ది మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని వీడియో మేకర్ యాప్ ద్వారా మనమైతే వాయిస్ ఓవర్ మన డబ్బింగ్ కావాలితే డబ్బింగ్ ఇచ్చుకోవచ్చండి. లేదు ఇంకొక ఫోన్ ఉందనుకో సేమ్ ఇదే వీడియో పెట్టుకొని వాయిస్ ఓవర్ అని చెప్పేసి అక్కడ ఎక్కించుకోవచ్చండి. సేమ్ ఇదే వాయిస్ ఎక్కించుకొని మనం పోస్ట్ అయితే చేసుకోవచ్చు. దానికి కూడా ఎటువంటి కాపీరైట్ రాదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, వాచ్ అవర్ పెరుగుతుంది, అలాగే మంచిగా అయితే వ్యూస్ కూడా వస్తాయండి. ఎటువంటి కాపీరైట్ రాదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలామంది జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎటువంటి అంటే వాళ్ళు ఫేస్ పెట్టి కాకుండా నార్మల్గా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, వెనకాలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అలా ఫేస్ కనిపించకుండా ఓన్లీ స్క్రీన్ మీద పేర్లు అలా కనిపిస్తూ ఉంటాయి కదా జాబ్కి సంబంధించి. అలాంటిది కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని డబ్బింగ్ అనేది మీరు ఇచ్చుకున్నా పర్వాలేదు. లేదు అంటే వాళ్ళ వాయిస్ వేరే ఫోన్ ద్వారా వీడియో మేకర్ యాప్ ద్వారా ఎక్కించుకున్నా పర్వాలేదు. ఇంకోటి కొత్తగా ఏంటంటే ఎల్ఐసికి సంబంధించి కూడా వీడియోస్ అనేది చాలా రకాలుగా అయితే వైరల్ అవుతున్నాయండి. అవి కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. వాళ్ళు కూడా ఫేసెస్ అయితే పెట్టట్లేదు, ఓన్లీ స్క్రీన్ మీద పేర్లు కనిపిస్తున్నాయి. అవి స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీరు వాళ్ళకన్నా మంచిగా చెప్పగలిగితే ఒకసారి వాళ్ళ కంటెంట్ వినండి. విన్న తర్వాత మీరు కొంచెం కల్పించి మంచిగా అదే టాపిక్ని వాళ్ళకన్నా మంచిగా అయితే మీరు చెప్పారనుకోండి, మీకే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీరు ఎటువంటి వీడియో అనేది క్రియేట్ చేసుకోక్కర్లేదు. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను అని అనుకుంటే వాళ్ళదే వాయిస్ ఆ వీడియో మేకర్ యాప్ ద్వారా చేంజ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చండి. వీడియో మేకర్ యాప్ ఎలా యూస్ చేయాలనేది అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు దాకా మనం 3-4 కంటెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు నేను మాట్లాడేది నాన్ కాపీరైట్ మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుతున్నానండి. ఇది కూడా మనం పోస్ట్ అయితే చేసుకోవచ్చు. నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని కొడితే మనకి చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది అయితే డిస్ప్లే అవుతాయి. అంటే ఈ మ్యూజిక్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు, మన వీడియోస్లో అయితే యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ అయితే మనకైతే రాదండి. అలాగే వీళ్ళు ఎలా పోస్ట్ చేశారో అలాగే మ్యూజిక్ని మీరు వేరే ఫోన్ ద్వారా మీ ఫోన్ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా, రికార్డర్లో ఎక్కించుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ బాగున్నది ఏదైనా ఉంటే మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీడియో మేకర్లో 2 మిక్స్ చేసుకొని ఇవి మీ వీడియోలో పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే వాళ్ళ వీడియోని మనం చూసినా అలాగే మన వీడియో వేరే వాళ్ళు చూస్తారు కదా, అలా మనం ఈ విధంగా ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి వాయిస్ ఓవర్ అక్కర్లేదు, ఎటువంటి వీడియో క్రియేషన్ చేసుకోక్కర్లేదు. ఈజీగా సబ్స్క్రైబర్స్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు అండ్ వాచ్ అవర్ పెరుగుతుంది. ఎటువంటి కాపీరైట్ కూడా రాదండి. ఇది ఒక ఛానల్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే కిడ్స్ స్టోరీస్ అనేవి చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా అయితే స్టోరీస్ చూస్తూ ఉంటారు. సేమ్ ఇదే విధంగా నేను చెప్పిన ప్యాటర్న్లోనే మనకు నచ్చిన స్టోరీస్ని మనం స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకుంటాం. ఇలా స్ట్రైట్ స్క్రీన్ రికార్డింగ్ చేయకూడదండి. ఎందుకంటే మన ఇది 9:16లో ఉంటుంది. ఇది ఓన్లీ షార్ట్కి మాత్రమే పనికొస్తుంది. వీడియోలో పోస్ట్ చేసినా కూడా నేను ఇప్పుడు పైన మీకు ఎలా పోస్ట్ చేసి చూపిస్తున్నా అలా షార్ట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇందాక నేను మీకు ఫ్రంట్ చెప్పాను కదా, అదే విధంగా లాంగ్ స్క్రీన్ చేసుకొని నేను పైన అయితే చూపించలేదు కదా, మీరు లాంగ్ స్క్రీన్ చేసుకొని మాత్రమే రికార్డింగ్ అనేది చేసుకుంటే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు పెద్దగా అయితే వస్తుందండి. అండ్ మేబీ ఇంకోటి ఏంటంటే పైన స్క్రీన్ మీద లక్కీ అని కనిపిస్తుంది కదా, టీవీ అని కనిపిస్తుంది కదా, అలాంటివి లేనివి అయితే చూసుకోండి వీడియోస్. ఎందుకంటే అది పెట్టామనుకోండి మళ్ళీ వాళ్ళ వీడియో అని తెలుస్తుంది కదా, అలాంటివి లేనివి చూసుకోండి. ఒకవేళ ఉన్నాయి అని మీకు నచ్చినాయి అనుకోండి, మన వీడియో మేకర్ యాప్ ద్వారా అక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనో ఏదో ఒకటి అయితే మనం అక్కడ పెట్టేద్దాం. ఓకేనండి. ఈ 5 కంటెంట్స్ మీకైతే ఉపయోగపడినాయి అని అనుకుంటున్నాను. ఇవి ఈజీగా మనం వాయిస్ ఇవ్వక్కర్లేదు, మనం వీడియో క్రియేట్ చేసుకోక్కర్లేదు. కానీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే మనకు వాచ్ అవర్ కూడా పెరుగుద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నేను చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పటిదాకా కూడా మీరు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ అవుతాయా, కాపీరైట్ లేకుండా వస్తాయా అని మీరు అడగొచ్చు నన్ను. అందుకని చెప్పేసి నేను మీకు లైవ్లో చూపిస్తానని ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను నా ఛానల్లో అంటే నాకు
ప్రత్యేకించి 3 ఛానల్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ నేను ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. జీసస్ లవ్స్ ఎవ్రీవన్ అనే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో నేను ఓన్లీ ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటూనే జీసస్ సాంగ్స్ అప్లోడ్ చేస్తాను, జీసస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే చిన్న చిన్ని షార్ట్స్ అనేది నేను షేర్ షాట్ నుంచి గట్టా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి. కానీ షేర్ షాట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని కొన్ని కాపీరైట్స్ వస్తాయి. అవి కూడా కాపీరైట్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. చూసారు కదా, పైన కనిపిస్తుంది అయితే నా ఛానల్ అండి, జీసస్ లవ్స్ ఎవ్రీవన్. పైన చూపించాను కదా, అవన్నీ కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసినాయి. నాకు ఎటువంటి స్క్రీన్ రికార్డింగ్ చేసినా కూడా ఎటువంటి కాపీరైట్ అయితే నాకు రాలేదు. అలాగే నాకు ఇది ఒక ఛానలే కదండి, ఇంకో 2 ఛానల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఛానల్ ఏమో ఎస్ఎస్ ఆర్ట్స్ అని అయితే ఉంటుందండి. అది చూడండి, దాంట్లో నేను మీకు ముగ్గుల గురించి చెప్పాను కదా, నేను దీంట్లో ఓన్లీ ముగ్గులు మాత్రమే పోస్ట్ చేస్తాను. ఇవి కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసి పోస్ట్ చేసినవే. చూసారు కదా, ఎటువంటి కాపీరైట్ అనేది అయితే లేదు. చూసారు కదా, ఎక్కడ కాపీరైట్ అనేది అయితే రాదండి. మీకు నేను చెప్పే విధానం కానీ, నేను చెప్పిన టాపిక్స్ కానీ, కంటెంట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నేను చెప్పిన ఛానల్స్లోకి వెళ్ళి అవి చూసి మీకు ఓకే అనుకుంటే ఛానల్ అయితే అలా అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొక ఛానల్ చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు 2వ ఛానల్ చూపించాను కదా. 3rd ఛానల్ అయితే ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ ఛానల్ అండి, ఎంఎస్ వరల్డ్ అనేది అయితే ఒక ఛానల్ అండి. ఈ ఛానల్ అయితే నేను ఓన్ కంటెంట్ అనేది చేస్తాను. నేను ఏదైనా చెప్పాలి, ఓన్గా చెప్పాలి అనుకున్న అయితే మాత్రమే దీంట్లో పోస్ట్ చేస్తానండి. మిగతా స్క్రీన్ రికార్డింగ్లో అయితే దాంట్లోనే పోస్ట్ చేస్తాను. అండ్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాయి మొత్తం 5 కంటెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒకటైతే ముగ్గుల గురించి, మెహందీ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎటువంటి మనం వాయిస్ ఇవ్వకూడదు అనుకుంటే ఆ 2 ఛానల్లో పెట్టుకోవచ్చండి. లేదు మనం వాయిస్ ఇవ్వగలను కొంచెం అనుకుంటే కిడ్స్ స్టోరీస్, అలాంటి ఎల్ఐసి బీమా సఖీ గురించి, జాబ్స్ గురించి, అలాంటి వాటి గురించి మన వాయిస్ ఇవ్వగలము అనుకుంటే అలాంటివి పెట్టుకోవచ్చండి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇందాక నేను మెహందీ గురించి, ముగ్గుల గురించి చెప్పాను కదా, అవి బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టకపోయినా పర్వాలేదు అన్నాను కదా. ఒకవేళ అలా బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేకపోతే బోర్గా ఉంటుంది అని మీరు ఫీల్ అయితే నాన్ కాపీరైట్స్ గురించి నేను చెప్పాను కదండి. మీ దగ్గర వేరే ఫోన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, మీ పిల్లలదనో మీ హస్బెండ్దనో ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో నాన్ కాపీరైట్ సాంగ్స్ అది మ్యూజిక్ అని కొట్టారనుకోండి, మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది కదా, మన వీడియో మేకర్లో దీన్ని ఎడిట్ చేసేటప్పుడు అక్కడ మనకి వాయిస్ ఇచ్చే ఒకటి ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే ఈ ఫోన్లో మ్యూజిక్ అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, ఈ మ్యూజిక్ అనేది దానికి యాడ్ అవుతుంది. అప్పుడు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చండి. అప్పుడు కూడా ఎటువంటి కాపీరైట్ అయితే రాదు. నేను చెప్పిన ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్టయితే, యూజ్ అయ్యి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ కోసం ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.